సూర్యాపేట ఇమాంపేట గురుకుల పాఠశాలలో ఆత్మహత్య చేసుకున్న వైష్ణవి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని తమకు న్యాయం చేయాలంటూ పాఠశాల ఎదుట తల్లిదండ్రులు మరియు బంధువులు ఆందోళన చేపట్టారు. గురుకుల పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతోనే మా కూతురు చనిపోయిందని, వేధింపులకు గురి చేయడంతోనే మనస్తాపానికి గురై చనిపోయిందని, ఇది పూర్తిగా హాస్టల్ యాజమాన్యం వేధింపులే ప్రధాన కారణమని ఆరోపించారు. మృతికి కారకులైన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని, కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ వచ్చి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి దగ్గుబాటి వైష్ణవి అనే విద్యార్థిని నిన్న అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. రాత్రి 9:30 సమయంలో హాస్టల్ నుంచి విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయికి సీరియస్గా ఉన్నది, మీరు అర్జెంటుగా హాస్పిటల్కి రమ్మని చెప్పి వారికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన వాళ్ళు సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి పోతున్న సందర్భంలో మళ్ళీ మరొక టీచరు ప్రిన్సిపాల్ ఫోన్ చేసి మీరు ఇంకా లేట్ ఎందుకు చేస్తున్నారు, ఆ అమ్మాయి చాలా సీరియస్గా ఉన్నది, అర్జెంటుగా రమ్మని చెప్పేసి కూడా ఈ రకంగా తల్లిదండ్రుల మీద ఒత్తిడి గురి చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్, హాస్టల్ సిబ్బంది ఫోన్ల మీద ఫోన్లు చేసి హాస్పిటల్కి రప్పించినటువంటి సందర్భంలో తల్లిదండ్రులు పోయిన వెంటనే మా అమ్మాయికి ఏం జరిగింది, మా అమ్మాయికి వైష్ణవికి ఏం జరిగిందని చెప్పి అడిగితే కనీసం మాట కూడా సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి ప్రిన్సిపాల్, సిబ్బంది వీరందరూ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరిగింది. వెంటనే ప్రిన్సిపాల్ని అదేవిధంగా ఆ సిబ్బంది మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు వైష్ణవి చాలా చురుకైనటువంటి అమ్మాయి, మంచిగా చదువుకునేటువంటి అమ్మాయి. ఈ విధంగా ఏ రకంగా కూడా ఎట్లాంటి అనుమానాస్పద స్థితిలో ఈరోజు మృతి చెందినటువంటి ఘటనలో పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు వైష్ణవి మృతి పట్ల ఇక్కడ ఉన్నటువంటి సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ కళాశాల ముందు జరుగుతున్నటువంటి ధర్నా వద్దకు వచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం వారు కూడా స్పష్టమైన హామీని జిల్లా కలెక్టర్ గారు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. మీ డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు నిన్న రాత్రి 9:30 సమయంలో మృతి చెందినటువంటి వైష్ణవి కుటుంబానికి కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇప్పటికి 12 కావస్తూ ఉంది. ఇప్పటివరకు కూడా ఆ గురుకులకు సంబంధించినటువంటి ఆర్సీఓ గారు కానీ, ఆ ప్రిన్సిపాల్ కానీ, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కానీ ఏ అధికారి కూడా ఇప్పటివరకు వచ్చి కూడా ఏం జరిగిందనేటువంటి విషయాన్ని కూడా పరిశీలన చేయనటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థి మృతదేహాన్ని కూడా ఈరోజు ఏం జరిగిందనేటువంటి విషయంలో సందర్శించలేదు. కాబట్టి దీంట్లో ఈ గురుకులాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్, సిబ్బంది వీరి పాత్ర కూడా ఈ అమ్మాయి మృతి చెందడంలో ఉందనేది కూడా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఘటనల పట్ల తక్షణమే విచారణ చేయాలి, ఆ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మన ప్రభుత్వం ద్వారా ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా కల్పించాలని చెప్పేసి కూడా మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.